ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మేము ధ్యానించుండగా, నీ శ్రేష్టమైన నీ మాటను మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి గృహాన్ని మీరు ఆశీర్వదించి ఫలింపచేయండి. మరలా ఎప్పుడైనా ఈ వాక్యాన్ని ఎవరైతే ఎక్కడైతే వింటారో వింటున్న వారి హృదయంలో నాయన ప్రభువా నీ పరిశుద్ధాత్మ కార్యాలు మీరు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట 40వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే, నేను శ్రమల పాలే దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడని. మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, ఫస్ట్ మాట, నేను శ్రమల పాలై దీనుడినైతునని. దీనుడు ఎలా ఉంటారంటే, దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే దీనులు. ఎందుకంటే ఆయన దీనుడిగా మన మధ్య జీవించాడు. ఆయన తండ్రి యొద్ద కూర్చునుట ఆ గొప్ప భాగ్యాన్ని విడిచి దీనుడిగా మన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చి దీన స్వభావాన్ని ధరించుకొని దీనుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవించినట్లుగా మనం చూస్తాం. అందుకనే దీనులు ఏమవుతారంటే పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఏమనంటే, దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిదని. పరలోక రాజ్యం ఎవరిదండి? దీనులదట. కనుక మనము తీసుకోవాల్సిన మాట ఏంటంటే, శ్రమల పాలై కష్టాలతో, నష్టాలతో, ఇబ్బందులు గురైపోయి ఎప్పుడైతే దీనులు అవుతామో అప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందంట. ఎందుకంటే సమస్య, శోధన, కష్టము, ఇబ్బంది లేని వారు ఎవరు ఉండరు. శ్రమ వచ్చిందని ఏంటి ఈ సమస్య నాకే వస్తున్నాయి అని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆయన ఒక సత్యాన్ని మనకి ఈరోజు బోధిస్తున్నారు. ఏంటి సత్యం అంటే, శ్రమకు మనం ఎప్పుడైతే గురై ఉంటామో అప్పుడు యేసయ్య కనుదృష్టిలో మనం ఉంటాం. యేసయ్య తలంపుల్లో మనం ఉంటాం. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇన్ని కష్టాలు పడుతున్నారు కనుకని ఆయన కనుదృష్టిలో మనం ఉంటాం నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ప్రతి క్రైస్తవునికి ఉండవలసింది ఏంటంటే, గాఢాంధకారపు లోయ అనుభూతి మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ప్లెజర్స్లో మనం ఎప్పుడైతే ఉంటామో దేవునికి మనం దూరం అయిపోతాం. 23వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఈ అపాయమునకు భయపడను. ఎందుకు మనం భయపడమంటే, మనల్ని నడిపించేవాడు వెనక నుండి మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనలను ఆదరిస్తుంది కనుక మనం నిశ్చింతగా ధైర్యంగా ఉండగలం. నిజానికి మనకి ఏ సమస్య, శోధన రావట్లేదంటే మనం భయపడాలి. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి నుంచి మనం ఉండట్లేదని. సమస్య, శోధన వస్తుందంటే ఆయన లుక్స్లో మనం ఉన్నామనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇబ్బందులు లేవనుకోండి, మనం ఏమవుతాం? లోకంలో ప్లెజర్స్లోకి వెళ్తాం, సంతోషంలోకి వెళ్తాం, లోకానుసారమైన జీవితంలోకి వెళ్తాం. అటువంటి వారికి ఏముండదంటే ప్రార్థన ఉండదు, ఆత్మీయ అనుభూతి ఉండదు. ఎందుకంటే వారికి ఏ కష్టం లేదు కాబట్టి. దేవుడు ఒక్కొక్కసారి ఆయన ఇష్టలైన వారిని దేవుడు కొడతాడు. ఆయన మార్గములను రప్పించుకోవడానికి శ్రమల ద్వారా, శోధన ద్వారా, కష్టాల ద్వారా ఆయన మార్గములను నడిపించుకోవడానికి ఇవన్నీ కూడా మనకి దేవుడు ఒక్కొక్కసారి మనకి గురి చేస్తుంటాడు. ఎందుకంటే మనం లోకంలో పడిపోతున్నాం, సుఖానికి అనుభూతి, సుఖంలోకి వెళ్ళిపోతున్నాం. నన్ను కాకుండా నా బిడ్డలు పాపపు లోకంలోకి వెళ్ళిపోతున్నారని ఒక చిన్న జరిపిస్తాడు మనకి ప్రభు. వెంటనే మనం సెట్ అవ్వడానికి తప్ప మనలను శిక్షించడానికైతే కానే కాదు. సుఖవంతమైన జీవితం ఎలా ఉంటుంది? విలాసవంతంగా ఉంటుంది. వారికి ఏముండదు? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఆత్మీయ సహోదరులు ఉండరు. వారు చేసేదంతా కూడా విచ్చలవిడితనంతో ఉంటుంది కనుక అది అంతా
మంచిది కాదు. కాబట్టి శోధన, కష్టము మనకు వస్తుందంటే అది చెడా మేలా అని మనం చూసినట్లయితే 100% కూడా అదేమి కూడా చెడు కాదు, మంచికే మనకి శోధన మనకు వస్తుంది. భక్తుడైన దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అండి, దావీదుకి అన్ని సమస్యలే. ఆయన రాజ్యానికి ఎప్పుడైతే వచ్చాడో సమస్యలు ఇంకా పెరిగిపోయాయి. ఒక పక్క నుండి తన యొక్క మామ అయినటువంటి సౌలు ద్వారా సమస్య, అంతేకాదు తన కుమారుడైనటువంటి అబ్షలోము ద్వారా శోధన, కష్టము, బాధ, వేదన, అంతేకాదు శత్రు రాజ్యాలు వీటితో పాటుగా ఇవన్నిటి శోధనలో దావీదు నలిగిపోయాడు. ఎంత నలిగిపోయినప్పటికీ కూడా దావీదు ఎక్కడ కూడా డేలా పడేవాడు కాదు. సమస్తము కూడా నా ప్రభువే చూసుకుంటాడని అన్ని విషయాల్లో, ప్రతి శోధనలో, ప్రతి కష్టంలో ప్రభువును ముందు పెట్టుకున్నాడు. కనుకనే ఎంతో హ్యాపీగా జీవించగలిగాడు. ప్రతి ఒక్కరు కూడా దావీదు యొక్క పతనాన్ని కోరుకున్న వాళ్ళే. ఎవరు కూడా దావీదు బాగోవాలని ఎవరు కోరుకోలేదు. నిజానికి ఆయన చుట్టే ఉన్నారు అందరూ కూడా మిత్రులుగా, వారందరూ కూడా శత్రులుగా దావీదుని భావించేవారు. కాబట్టి వీటిని ఏమీ పట్టించుకునేవాడు కాదు దావీదు. దేవుడి మీద సమస్య భారాన్ని పెట్టాడు. మనకు శత్రువులు ఎక్కడి నుంచో రారండి, ఎక్కడి నుంచో రారు, మన పక్కనే ఉంటారు. మన శ్రేయోభిలాషులే మన శత్రువులు అవుతారు తప్ప ఎక్కడి నుంచో పొంచుకొని రారు. అటువంటి సమయంలో మనం దావీదు వలె దేవుని మీద మనం ఎక్కువగా ఆధారపడాలి. దేవుడే మనకి ఆశ్రయము. దావీదు అదే అంటాడు, నా దేవుడే నాకు ఆశ్రయం, ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఏది వద్దు అంటాడు. కాబట్టి మనం కూడా ప్రతి సమస్యలో, శోధనలో మనుషుల్ని ఎప్పుడు చూడొద్దు, కష్టంలో మనుషుల వైపు ఎప్పుడు వెళ్ళొద్దు. మన చేతులెత్తి ప్రభు వైపుకి వెళ్తే చాలు, సమస్త కార్యములు ఆయన దయగల హస్తాలతో నడిపిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము, ఆయన మనల్ని తలంచుకోవాలంటే, ఆయన గుడ్ లుక్స్లో మనం ఉండాలి అంటే, సమస్య, శోధన వచ్చినప్పుడు మనం ఆయన వైపుకి తిరగాలి. మనం ఎప్పుడైతే ఆయన వైపుకి తిరుగుతామో అప్పుడు ఆయన మన వైపుకి తిరుగుతాడు. మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు, గొప్ప ఊరటనిస్తాడు, మనం వెళ్ళవలసిన మార్గాలనైనా బోధిస్తాడు. నా విశ్వాసమే గొప్ప ధైర్యం. ఆ గొప్ప ధైర్యమే మనల్ని ఉన్నత స్థితిలో పెడుతుంది, మనం కోరుకునే మార్గంలోనికి మనలను తీసుకొని వెళ్తుంది. కనుక శోధన, కష్టము, నష్టం వచ్చినప్పుడు దేనికి వర్రీ అవ్వద్దు, దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి ఆ సమస్యను, ఆ శోధనను, ఆ నష్టాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ఎవ్రీడే, కుటుంబాలైతే కుటుంబాలతో కలిసి ప్రార్థన చేయండి, ఒంటరిగా ఉంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో ఆ సమస్యని ఎత్తిపెట్టి ప్రభువుకి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా సమస్య నుంచి మనలను బయటికి తీసుకుని వచ్చేవాడు మనుషులు కాదు, మన యేసయ్య ఒక్కరు మాత్రమే. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.